ఈ రోజు మనం ఈ వీడియోలో బడ్జెట్ లో హల్దీ ఐటమ్ షాపింగ్ అండ్ వైజాగ్ టు మా విలేజ్ కి ట్రావెల్ ఎంత బాగుంటుందో చూద్దాం. అంతేకాకుండా కొన్ని షాపింగ్ టిప్స్ కూడా చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా కొనుక్కుంటున్నామంటే అది హోల్సేల్గా ఎక్కడ తక్కువ దొరుకుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ మనకి స్ప్రే అండ్ పార్టీ పర్పస్ 20 రూపీస్కే దొరుకుతాయి. అదే బయట అయితే మినిమం 40 to 50 రూపీస్ ఉంటుంది. హల్దీ సింపుల్ అండ్ నీట్గా చేసుకోవడానికి మనకు ఒక 2 స్ప్రే క్యాన్స్, 2 పార్టీ పర్పస్, 2 రోజ్ పెటల్ బ్లాస్టర్స్, 1 కలర్ స్మోక్, హల్దీ నెక్ సెట్, ఇలా దీని మొత్తానికి కలిపి బిల్ 1200 అయ్యింది. మీది మొత్తం 1000 అయింది, డెలివరీ ఎక్స్ట్రా. పదండి మన విజయరథం ఎక్కి విజయనగరంకి పోదాం. ఇది మన మధురవాడ స్టేడియం. ఇక్కడ కౌంటర్లో కన్నా బ్లాక్లోని టికెట్స్ గట్టిగా అమ్ముడిపోతాయి. నేనే వీడికి ఎక్స్ట్రా లగేజ్ అనుకుంటే నాకు మళ్ళీ వీడు ఒక తోక. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ వాళ్ళంగా అడ్జస్ట్ అవ్వక తప్పదు. కానీ మాయలకు దొరికితే ఉంటుంది. ముందున్న వీడి మూతి, వెనుకున్న నా వీపు రెండు పగలగొడతారు. వీడి బైక్ ఎక్కితే చాలు ఏందో గుర్రం ఎక్కిన మగధీరలా ఫీల్ అయిపోతాడు. ఈ ఎదవ తోలే స్పీడ్కి ఆన్ ద వేలో ఉన్న ఆనందపురం మార్కెట్కి అరగంటలో వచ్చేసాం. మన 3 జిల్లాల్లో ఫ్లవర్స్ అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఆనందపురం. ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గర నుంచే కాకుండా బెంగళూరు లాంటి ఫేమస్ ప్లేసెస్ నుంచి కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఏంటో మార్కెట్ మొత్తం తిరిగినా ఎక్కడా కూడా మంచి పువ్వులు దొరకలేదు. రేట్స్ చూసేసరికి ఒక్కసారిగా ఎండ దెబ్బ కన్నా ఈ దెబ్బ చాలా గట్టిగా తగిలింది. వీడు చూడండి, ఎవరు చూడడం లేదని సైలెంట్ గా పువ్వులు లేపేస్తున్నాడు. చూస్తున్నారు కదా, మేమైతే 2 బ్యాగుల్లో ఆరెంజ్ కలర్ బంతి పూలు, ఒక బ్యాగ్ లో ఎల్లో కలర్ బంతి పూలు అండ్ గులాబీ రెక్కలు చామంతి ఫ్లవర్స్ అయితే నాకంటే దారుణంగా మాడిపోయాయి ఈ ఎండకి. ఈ ఫ్లవర్స్ అంతా కలిసి 3500 అయ్యింది. జనరల్ గా ఇవే ఫ్లవర్స్ అయితే 2 months బ్యాక్ మంచి సీజన్ టైంలో అయితే 1200కే తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ క్వాలిటీ అండ్ రేట్స్ కి నేనైతే కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యాను. కొన్ని జీవితాలు అంతే, ఏం చేస్తాం, అంతా ఈ ఎదవ చేసిందే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మార్నింగ్ స్టార్ట్ అవ్వరా అంటే నైట్ అంతా చాటింగ్స్ చేసుకుని కూర్చున్నాడు. ఎవరితో అని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ 1 week గా ఎండలు దంచుతున్నాయి. అయినా కూడా ఈ రోజు కొంచెం బాగుంది. ఈ ఎదవి ఈ రోజు స్నానం చేయడం వల్ల అనుకుంటా. పోనీలేండి, ఫ్లవర్స్ డిసప్పాయింట్ చేసిన క్లైమేట్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. విజయనగరం అనగానే నాకైతే సంస్కృతి సాంప్రదాయాలు గుర్తొస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆ ట్రాఫిక్ నుంచి ఎంత త్వరగా బయటపడతామా అనిపిస్తుందండి. ఫైనల్ గా విజయనగరం క్రాస్ చేసామో లేదో ఏదో ఒక మంచి వైబ్ స్టార్ట్ అయింది. నా దగ్గర ఉన్న వాటిల్లో ఇదే బెస్ట్ క్లిప్ అండి. లెఫ్ట్ సైడ్ చూస్తే సెలియేరు, రైట్ సైడ్ చూస్తే రైల్వే బ్రిడ్జ్. రెండింటికి మాత్రం కామన్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ క్లౌడ్. ఎందుకో నాలో నుంచి పోయిటరీ బయటకు వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది. వీడొక మొక్కలు పిచ్చోడు. నర్సరీ కనిపిస్తే చాలు ఏదో ఒక మొక్కలు కొంటూనే ఉంటాడు. ఇప్పుడేమో మా నాన్నమ్మ కోసం జామ మొక్క కొన్నాడు. దానికి ఆల్రెడీ పళ్ళు ఊడిపోయి అన్న సంగతి వీడు మర్చిపోయాడు. ఇచ్చాక వీడి పళ్ళు ఊడడం పక్కనే ఒక మా అమ్మ గులాబ్ జామున్ పళ్ళు అమ్మితే తీసుకున్నాం. ఇవైతే నా ఫేవరెట్. టిప్ నెంబర్ 2, మా ఎదవ ఇంత ఎండప్పుడు కష్టపడుతున్నాం, హెల్త్ జాగ్రత్త మా అమ్మ అన్నాడో లేదో అంతే మామ కరిగిపోయి ఇంకో 5 పళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చింది. తిను మనవడా అనుకుంటా. మొన్న క్యాన్సర్ అండి అని 2000 రూపాయలు ఇచ్చాడు. ఇలాంటి ట్రిక్స్ అయితే ఈ ఎదవ దగ్గర నుంచి బోల్డ్ నేర్చుకోవచ్చు. గరివిడి నుంచి మా విలేజ్ కి లెఫ్ట్ తీసుకుంటే 30 minutes లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ నుంచి షాపింగ్ చేసి కడుపులో ఎలుగులు పరిగెడుతున్నాయి. ఇది మా ఫేవరెట్ టిఫిన్ షాప్. మేము ముగ్గురం కడుపు నిండా తిన్నా కూడా ఇక్కడ ఎప్పుడు బిల్ 100 కూడా దాటదు. ఈ 2 బళ్ళు చూస్తుంటే నాకైతే ఏ తేడా కనిపించట్లేదు. అలా నవ్వుకుంటూనే ఫైనల్ గా మా విలేజ్ కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో డెకరేషన్ అండ్ ఫంక్షన్ లో ఫన్నీ మూమెంట్స్ చూద్దాం. Watching this video, please subscribe to Southern Rock channel.